బికేఎస్ రావు గారు మీరు చక్కగా చేశారు. ఇప్పుడు మన ముందుకి జిఎల్ మూర్తి గారు ఇంకా స్పెషల్, వాళ్ళ ఫాదర్ బీయింగ్ ఆయన వృత్తిపరంగా కూడా వాళ్ళ వృత్తి చేసుకుంటూ ముగ్గురు కొడుకుల్ని చక్కగా సాంప్రదాయమైన జాబులు ఇచ్చి పిప్పిస్తూ మన ఉగాది కోసం అనగానే తన తరపు నుంచి ఓ రెండు మాటలు ఆడాలని ఒక ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు శ్రీ అప్పారావు గారికి. నమస్కారం అండి. మాకు మీరు వచ్చి వేదిక మీద రావడమే మాకు గొప్పతనం. మీ మాటలతో మాకు ఓ రెండు మెసేజ్లు ఇస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులను మరువవద్దు. వాళ్ళను మించి మీ మంచిని కోరేవారు ఎవ్వరూ ఉండరని తెలుసుకో. నువ్వు పుట్టాలని రాళ్లకు పూజలు చేశారు వారు. రాయివై వారి హృదయాలను ముక్కలు చెయ్యవద్దు. కొసరి కొసరి గోరు ముద్దలతో నిన్ను పెంచారు వారు. ఆ ప్రేమమూర్తుల పాదాల గొప్పతనం జీవితాంతం మరువవద్దు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు. ఎన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులతో సమానం అవుతాయా? అంతా వ్యర్థమే. సేవాభావం లేక గర్వం పనికిరాదు. జై శ్రీరామ్.